సింహం న్యూస్ ఛానల్కి స్వాగతం. మంది కౌన్సిలర్లు వెంకటగిరిలో మరి గ్రామం బాగుండడం ఇష్టం లేదో ఏమో కానీ ఈ నదిని మనం బాగా క్లీన్ చేసుకుంటే రేపు జాతరకి అన్ని విధాలా బాగుంటుంది. రేపు వర్షాలు వచ్చినా కానీ నీళ్లు ఫ్రీగా వెళ్ళిపోతాయి. దీనికి కూడా కౌన్సిల్లో ఈ పని చేయకూడదని అడ్డుపెట్టారు. మళ్ళా నేను కమిషనర్తో మాట్లాడి దేనిలో దాన్ని ఇద్దాం ముందుకు పని చేయించడం చెప్పనేసి ఈరోజు పని చేస్తాం, క్లీన్ చేస్తున్నాం. ఇందులో 50% టీవీఎస్ వాళ్ళు ముందుకు వచ్చారు, 50% మనం ఇవ్వాలి. అంటే ఉండే కౌన్సిలర్లు ఎలాంటి వాళ్ళు ఎన్నుకున్నారో వెంకటగిరి కూడా ఒకసారి ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళని దగ్గర కూడా రానియకుండా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో దగ్గరుంటారో అలాంటి వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పని కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మన కౌన్సిలర్లు చేసిన పద్ధతి బాగలేదు. ఇది ఒక ఇంటి కోసం కాదు, గ్రామం. మన సంవత్సరం ఒకసారి గ్రామ శక్తి పోరారమ్మ జాతర జరుగుతుంది, ఎంతోమంది వస్తుంటారు. మరి అన్నీ క్లీన్గా ఉండాలని కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కౌన్సిలర్ పెట్టి కూడా అబ్జెక్షన్ చేశారు, అది చేసేదానికి లేదని. అంటే మరి ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే గ్రామం బాగుండాలి ఇష్టమనే కదా వాళ్ళకి కూడా కాదు, ఉండకూడదనే. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, పద్ధతులు మార్చుకోవాలని చెప్పి సెప్టెంబర్ నుంచి దానికి అనుగుణంగానే రేపు